So our next question is, give detailed explanation of leftist parties in India. భారతదేశంలోని వామపక్ష పార్టీల గురించి వివరణాత్మక వివరణ ఇవ్వండి. సో వామపక్ష పార్టీల గురించి వివరణాత్మక వివరణ ఇవ్వండి అంటే క్లియర్గా వివరించండి అని చెప్పడం జరిగిందమ్మా. అయితే మనం చూసుకున్నట్టయితే మొదటమొదటిగా ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే మొట్టమొదటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ప్రపంచంలోనే ఎక్కడ ఏర్పడింది? రష్యాలో ఏర్పడింది. రైట్ ఆన్ ద పాయింట్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్, మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం మనకి ఎక్కడ ఏర్పడిందమ్మా? రష్యాలో ఏర్పడింది 1917 బై లెనిన్ ద్వారా మనకి మొట్టమొదటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అమ్మా. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మనకి ఇండియాలో అయితే మన కేరళలో అప్పుడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ రష్యా బై లెనిన్ 1917. ఎస్, ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో మనకి రష్యాలో లెనిన్ ద్వారా, ఒక్కసారి ఇది ఒక కొత్త గవర్నమెంట్. అప్పటి వరకు ఒక రకమైన గవర్నమెంట్స్ ఉండేవి. ఒకసారి ఒక కొత్త గవర్నమెంట్, కొత్త డిఫరెంట్ టైప్ వచ్చేసరికి ప్రపంచాన్ని ఒకసారి ఇది అట్రాక్ట్ చేసిందమ్మా. ఈ కమ్యూనిస్ట్ స్టైలు అట్రాక్టెడ్ ది ఎంటైర్ వరల్డ్. అట్రాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ టువర్డ్స్ కమ్యూనిజం. ప్రపంచాన్ని ఈ కమ్యూనిజం అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్, అప్పటి వరకు లేనటువంటి స్టైల్ కమ్యూనిజం అనేది. ద ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఇన్ రష్యా బై లెనిన్ ఇన్ 1917. అయితే మనకి ఇన్ ఇండియా మనకేంటమ్మా క్వశ్చన్ ఏంటి? గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లెఫ్టిస్ట్ పార్టీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో. అయితే మనం భారతదేశంలో చూసుకుంటే మనకి 20వ శతాబ్దంలో 20th సెంచరీలో 2 లెఫ్టిస్ట్ పార్టీస్ ముఖ్యంగా ఎమర్జ్ అయ్యమ్మా. 2 లెఫ్టిస్ట్ పార్టీ. ఇక్కడ ఒకటి పెట్టుకోవాలమ్మా, గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లెఫ్టిస్ట్ పార్టీస్. ఎమర్జెన్స్ ఆఫ్ లెఫ్టిస్ట్ పార్టీస్ ఓకేలే, సరిపోద్ది. 20th సెంచరీలో 2 లెఫ్టిస్ట్ పార్టీస్ ఇండియాలో ఎమర్జ్ అయ్యాయమ్మా. 2 లెఫ్టిస్ట్ పార్టీస్. 2 వామపక్ష పార్టీలు భారతదేశంలో స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు? 20వ శతాబ్దం. 20వ శతాబ్దం అంటే అదేనమ్మా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 20వ శతాబ్దం అంటే 1901 నుంచి 1999 వరకు. దీన్ని మనం 20వ శతాబ్దం అంటాం. అయితే ఇదే టైం పీరియడ్లో మొదటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అమ్మా. మొదటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ద ఫస్ట్ వన్ ఈజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ ఈజ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఓకే, దిస్ టూ వర్ ఎమర్జ్డ్ ఇన్ 20th సెంచరీ. అయితే మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది రైవల్ టు కాంగ్రెస్ అమ్మ. అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇది స్టార్ట్ అయింది. రైవల్ టు కాంగ్రెస్ ఏమా. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్లోనే ఒక విభాగంగా ఇది మొదలైంది. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్, వేరస్ కమ్యూనిస్ట్ పార్టీ రైవల్ టు కాంగ్రెస్. అయితే మనం మొదట చూద్దాం సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని మానవేంద్రనాథ్ రాయ్ ఎంఎన్ రాయ్ అమ్మా. ఎంఎన్ రాయ్ స్టార్ట్ చేశారమ్మా 1920లో తాస్కంట్. మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్ స్టార్టెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. మొదట మనం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చెప్పుకుందాం, తర్వాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ చెప్పుకుందాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎలా వచ్చింది? రైవల్ టు కాంగ్రెస్కి వ్యతిరేకంగా. ఎంఎన్ రాయ్ ఈ స్టార్టెడ్ దిస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇన్ 1920 తాస్కంట్లో స్టార్ట్ చేశారు. అయితే ఆ రోజుల్లో మనకి ఇక్కడ ఈ కంట్రీస్ అన్నీ సోవియట్
రష్యాలో ఉండేవమ్మా. సోవియట్ రష్యా అంటే ఇదంతా ఒక 15 కంట్రీలన్నీ కలిపి ఒక భాగంగా సోవియట్ రష్యాగా ఉండేవి. ఇప్పుడు ఈ తాష్కెంట్ మనకు ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్. ఆ తర్వాత ఇవన్నీ సోవియట్ రష్యా నుంచి 1990లో ఇవన్నీ విడిపోయాయి. ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ. ఇప్పుడు ప్రజెంట్ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్గా ఉంది తాష్కెంట్. ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సోవియట్ రష్యా. ఎస్. అంటే ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొదట పెట్టింది ప్రజెంట్ ఉన్న ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కెంట్లో. అక్కడ ఎందుకంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎందుకు చెప్పండి? సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ నడుస్తుంది కాబట్టి 1970లో అక్కడ నోబడి కానీ క్వశ్చన్. అదే వేరే దగ్గర పెడితే క్వశ్చన్ చేసేవారు. కానీ అది ఫార్మల్లీ ఇండియాలో స్టార్ట్ చేశారు 1925 ఎట్ కాన్పూర్. ఇండియాలో ఈ సిపిఐని 1925లో కాన్పూర్లో స్టార్ట్ చేశారు. 1925 ఎట్ కాన్పూర్. అయితే మీకు తెలుసు 1925 అంటే ఏమ్మా ఏ ఫేజ్ నడుస్తుంది మన దగ్గర? 1920 to 1947 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీయన్ ఫేజ్. మీకు గుర్తుంది కదా? గాంధీయన్ ఫేజ్ గుర్తుందా లేదా? 1885 to 1905 మోడరేట్ ఫేజ్ మితవాద యుగం. 1905 to 1920 అతివాద యుగం ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. 1920 to 1947 గాంధీయన్ ఫేజ్. సో 1925లో ఎక్కడ? కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. సో అయితే మరి బ్రిటిష్ వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ భావజాలం ఎట్లా ఉంటుందమ్మా? కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కదా. సో కాబట్టి మొదటి నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీని సప్రెస్ చేసే విధంగా పాలసీస్ తీసుకొచ్చేవారు. మొదటి నుంచి కూడా బ్రిటిష్ అడాప్టెడ్ సప్రెసివ్ పాలసీ. కమ్యూనిజాన్ని తొక్కేయాలనే మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు కమ్యూనిజాన్ని ఏంటమ్మా అణిచివేయాలని నిర్ణయించుకొని ఏదో రూపంలో వాళ్ళపై కేసులు పెట్టేవారు. ఏదో రూపంలో వాళ్ళపై కేసులు పెట్టి ఎవరిపైన? కమ్యూనిస్టుల పైన. వాళ్ళని సప్రెస్ చేయడానికి, అణిచివేయడానికి పలు విధాలా ప్రయత్నించారు. సో వాళ్ళకి ఇబ్బంది కదమ్మా. బ్రిటిష్ వాళ్ళ పాలనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు సప్రెస్ చేయాలన్నారు. అదే మనకి గాంధీయన్ పేజీలో గాంధీని ఎట్లా చేసేవాడు? అహింస రూపంలో, సత్య రూపంలో అతను చేసేవాడు సత్యాగ్రహ. ఇప్పుడు హింసా రూపంలో స్టార్ట్ చేస్తే కష్టం కదా కమ్యూనిజం అంటే. అట్లానే సో కాబట్టి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎట్లయినా సప్రెస్ చేయాలనుకుంటారు. ఏదో రూపంలో వాళ్ళపైన కేసులు బనాయించి సో వాళ్ళని సప్రెస్ చేసి అణిచివేయాలని ఫిక్స్ అయ్యారు. మొదటి నుంచి కూడా అణిచివేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుంది ఈ 1925 నుంచి. అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే 1924లో అంటే ఇక్కడ ఇంకా ఏర్పడక ముందు ఇక్కడి నుంచి ఇంకా కొంతమంది దీన్ని మోటివేట్గా తీసుకొని కొంతమంది ఇక్కడ ఆల్రెడీ కమ్యూనిజం భావజాలాన్ని స్టార్ట్ చేశారు. అయితే 1924లో కాన్పూర్ కాన్స్పిరసీ కేస్, కాన్పూర్ కుట్ర కేస్, కాన్స్పిరసీ కేస్ అంటే కాన్పూర్ కుట్ర కేసు అమ్మ. కాన్పూర్ కుట్ర కేసు పేరు మీద కొంతమంది కమ్యూనిస్టుల్ని అరెస్ట్ చేశారు. అందులో ముఖ్యమైన వాళ్ళు రాసుకోండమ్మా. ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్, ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ, నళిని గుప్తా. వీళ్ళని ఈ ముందుగా భారతదేశంలో ఈ కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రేరేపించినటువంటి వీళ్ళని కాన్పూర్ కుట్ర కేసు అనే కేసులో వీళ్ళని అరెస్ట్ చేసి 4 ఏళ్ళు జైలు శిక్ష చేశారమ్మా. నళిని గుప్తా, షౌకత్ ఉస్మానీ, ముజఫర్ అహ్మద్, ఎస్ఏ డాంగే 4 ఏళ్ళు జైలు శిక్ష చేశారు వీళ్ళని. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడి నుంచి కమ్యూనిస్ట్ భావజాలం మెల్లగా ఇటు వస్తుందని 1924లో. సో 1925లో ఇక్కడ కాన్పూర్లో
ఇది ఆల్రెడీ ఇది మొదలు పెడతారని ముందే తెలిసే వీళ్ళు ముందే అరెస్ట్ చేశారు. అయినా 1925లో కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫార్మల్లీ ఇండియాలో స్టార్ట్ అయింది. అయితే మళ్ళీ 1929 అమ్మా, 1929లో మీరట్ కాన్స్పిరసీ కేసు, మీరట్ కుట్ర కేసు అనే పేరు మీద 32 మందిని అరెస్ట్ చేశారమ్మా, 32 మెంబర్స్ 1929లో. ఈ నెంబర్ చూస్తే మీకు అర్థం అవ్వాలి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు పెరుగుతున్నారని. ఇక్కడ చూడండి, 4 అరెస్ట్ చేశారు ఎప్పుడు 24లో. 29కి వచ్చేసరికి ఎంతమంది అరెస్ట్ చేశారమ్మా? 32. అంటే దీన్ని బట్టి ఏంటి, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు పెరుగుతున్నారు. ఓకేనా? ఒక 500 మంది పెరిగితే 30 మందిని అరెస్ట్ చేస్తారు అట్లా. సో పెరుగుతున్నారు, కమ్యూనిజం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు, ఈ భావజాలం వైపు అని మనకి తెలుస్తుంది. ఇందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరమ్మ, ఎస్ఏ డాంగ్ అండ్ ముజఫర్ అహ్మద్. ఈ 32 వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ద ముఖ్యులు వీళ్ళు ఎస్ఏ డాంగ్ అండ్ ముజఫర్ అహ్మద్. వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా అరెస్ట్ చేయబడ్డారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే వీళ్ళు లీడింగ్ తీసుకున్నారని అర్థమవుతుంది. అంటే నాయకత్వం వహించి ముందు నడుపుతున్నారు కాబట్టి వీళ్ళు ముందుగా అరెస్ట్ చేస్తారని అనిపిస్తుంది 32లో మీరట్ కాన్స్పిరసీ కేసులో. అయితే ఇంకా ఈ కమ్యూనిస్టు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి తెలియక ఎవరు బ్రిటిష్ వాళ్ళు 1934లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని బ్యాన్ చేశారమ్మా. 1934 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాజ్ బ్యాన్డ్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాజ్ బ్యాన్డ్ 1934లో. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బ్యాన్డ్. ఏమా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం అంటే ఏంటి, ఇంకెక్కడ కూడా ఆ భావజాలాలు అవి కనిపించకూడదు. కనిపిస్తే ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కువ మొత్తంలో శిక్షని అమలు చేయడం అనేది చేస్తారు. సో ఇంకేంటి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తారు. బ్యాన్ అంటే ఎలక్షన్లో ఇంకా పార్టిసిపేట్ చేయకూడదు. ఏమా, బ్యాండ్ పార్టీ అంటే ఏంటి, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో వాళ్ళు బ్యాన్ చేసినా కూడా వాళ్ళు బయటను కనబడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. అయితే మనకి ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ భావజాలాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లారు అంటే వీళ్ళ ఐడియాలజీని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లారు అంటే వీళ్ళు జర్నల్స్ ద్వారా తీసుకుపోయారమ్మా. ఎట్లా తీసుకుపోయారు? జర్నల్స్, పత్రికల ద్వారా తీసుకుపోయారు. జర్నల్స్ ద్వారా వీళ్ళ భావజాలాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎస్ఏ డాంగే మనం కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు గుర్తుంచుకుంటే చాలు. ఎస్ఏ డాంగే. సో ఇతను మీకు తెలుసు, ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ కమ్యూనిస్ట్ పార్టీ. ద సోషలిస్ట్ అనే జర్నల్ ఇతను రాశారు. ద సోషలిస్ట్ అనే ఒక వీక్లీ జర్నల్ రాయడం జరిగిందమ్మా. వీక్లీ ఇది వారపత్రిక. ఇది ఫస్ట్ లెఫ్టిస్ట్ జర్నల్ ఇన్ ఇండియా అమ్మా. ఫస్ట్ లెఫ్టిస్ట్ జర్నల్ ఇన్ ఇండియా. ఇండియాలోనే మొట్టమొదటి వామపక్ష పత్రిక ద సోషలిస్ట్. నెక్స్ట్ ఎంఎన్ రాయ్ హూ స్టార్టెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎంఎన్ రాయ్ vanguard of India's independence. vanguard of Indian independence అనే జర్నల్ జర్మన్లో విడుదల చేశారు. జర్మనీలో vanguard of India independence. vanguard of India independence. ఎంఎన్ రాయ్. ఎక్కడమ్మా? జర్మనీలో ఈ పత్రిక వచ్చేది, జర్మనీలో. అండ్ ముజఫర్ అహ్మద్ నవ్ యుగ్ అనే జర్నల్ని రాయడం జరిగింది. నవ్ యుగ్, ముజఫర్ అహ్మద్ నవ్ యుగ్. సింగ్రవేలు కిసాన్ గజెట్. GAZETTE కిసాన్ గజెట్ అంటే ఉట్టి కిసాన్ కదమ్మా, లేబర్ కిసాన్ గజెట్. GAZETTE గజెట్, లేబర్ కిసాన్ గజెట్. ఇదమ్మా. లేబర్ అంటే ఎవరు?
కార్మికులు. ఏమా లేబర్ కిసాన్ గజెట్. ఎస్, ఇది మనకి ముఖ్యమైన పత్రికలమ్మా. ఈ పత్రికల ద్వారా వీళ్ళు వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి చేరవేసి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి దానిపై ఎలా ఫైట్ చేయాలి అనే విషయాల్ని వీళ్ళు పత్రికల ద్వారా నలుమూలలా వ్యాపింపచేశారు. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1964లో, సో మనకి 1947 ఆగస్ట్ 15 వి గాట్ ఇండిపెండెన్స్. 1964 అంటే ఎప్పుడమ్మా? ఇండియా గవర్నమెంట్ టైంలో మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని మామూలుగా ఫ్రీగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే 1964లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో 1964లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏమైందంటే సిపిఐఎంగా మారిపోయిందమ్మా. సిపిఐ అండ్ సిపిఐఎం రెండుగా విడిపోయింది. 1964లో సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రెండుగా విడిపోయింది. ఒకటి సిపిఐ, దాంట్లో నుంచి వచ్చేసిన భాగం సిపిఐఎం. ఈ సిపిఐ అనేవాళ్ళు రష్యా కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఫాలో అయిన వాళ్ళమ్మా. రష్యా కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఫాలో అయిన వాళ్ళు సిపిఐ, రష్యా భావజాలాన్ని ఫాలో అయిన వాళ్ళు. అందుకే మీకు తెలుసమ్మా, మీకు తెలిసి ఉంటుంది, సెకండ్ వరల్డ్ వార్లో మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఉన్నాము కదా జనరల్గా. అంటే మనం సపోర్ట్ చేయలేదు బ్రిటిష్ వాళ్ళకి. సో కాబట్టి రష్యా బ్రిటిష్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ రష్యన్స్ ఇండియన్ కమ్యూనిస్టుల్ని సో మీరు బ్రిటిష్కి వ్యతిరేకంగా చేయొద్దు అంటే వాళ్ళు వ్యతిరేకంగా చేయలేదు. క్విట్ ఇండియా మూవ్మెంట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ క్విట్ ఇండియా మూవ్మెంట్ చేస్తుంది కదా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. సో దానికి వీళ్ళు సపోర్ట్ చేయలేదు కమ్యూనిస్టులు. ఎందుకంటే వాళ్ళు సిపిఐ కమ్యూనిస్ట్ భావజాలాన్ని, రష్యా కమ్యూనిస్ట్ భావజాలం. అయితే సిపిఐఎం అని కొత్తగా వచ్చింది 64లో. సిపిఐ ఎప్పటి నుంచో ఉంది, సిపిఐఎం అని కొత్తగా వచ్చింది. ఇదేంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా భావజాలాన్ని ఫాలో అయ్యేదమ్మా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. సో అది చైనా భావజాలాన్ని. ఇలా మనకి 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ సిపిఎంగా మారిపోయింది. తర్వాత మళ్ళీ అందులో కూడా మార్పులు వచ్చాయి. ఓకేనా? సో ఇంతవరకు మనకి ఇది చాలు. నెక్స్ట్ ఇంకోటి ఏముందమ్మా, మనం రెండు పార్టీలు అని చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటి? ఎమర్జెన్స్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, రెండు ఎమర్జెన్స్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఇది విత్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఎస్. అయితే మనకి మీకు తెలుసో లేదో 1920లోనే 1920s ఈ 20లోనే కాంగ్రెస్లోనే ఒక లెఫ్ట్ వింగ్ స్టార్ట్ అయిందమ్మా. ఒక లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ స్టార్ట్ అయింది కాంగ్రెస్లోనే. కొంతమంది మైండ్స్లో ఒక లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ స్టార్ట్ అయింది 1920లో. రైట్ ఆన్ ద పాయింట్. ఇన్ 1920s స్టార్టెడ్ లెఫ్ట్ వింగ్ ఎమర్జెడ్ విత్ ఇన్ ద కాంగ్రెస్. అంటే మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోమ్మ, ఇట్లా కాంగ్రెస్ పార్టీలోనే మనకి మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఎట్లా వచ్చారు? ఆర్ గెట్టింగ్ మై పాయింట్? అట్లానే కాంగ్రెస్లో ఒక లెఫ్ట్ వింగ్ ఎమర్జ్ అయింది. లెఫ్ట్ వింగ్ భావజాలం ఉన్న ఒక గ్రూప్ ఎమర్జ్ అయింది. ఇప్పుడు మనకు మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఎట్లా వచ్చారు? కాంగ్రెస్లోనే మితవాదులు, అతివాదులు. మితవాద భావజాలం ఉన్నది మితవాదులు, అతివాద భావజాలం అతివాదులు. అలాగే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న ఒక గ్రూప్ స్టార్ట్ అయింది కాంగ్రెస్లోనే. విత్ ఇన్ ద కాంగ్రెస్ దెర్ వాజ్ ఏ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ గ్రూప్ అనేది ఒకటి స్టార్ట్ అయింది కాంగ్రెస్లో. అయితే ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సుభాష్ చంద్రబోస్ వీళ్ళు కాంగ్రెస్ మెంబర్సేనమ్మా. ఎస్, మీకు జవహర్లాల్ నెహ్రూ గారు మీకు తెలుసు 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే లాహోర్ సెషన్ నుంచి. సుభాష్ చంద్రబోస్ గారు 1938లో మీకు తెలుసు ఏమో చేశారు కదా, 2 సార్లు చేశారు. ఎస్. అయితే వీళ్ళు ఎవరు? ఐఎన్సి మెంబర్సే, కానీ వీళ్ళ ఐడియాలజీ మాత్రం లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. వీళ్ళది వామపక్ష భావజాలం. వీళ్ళు ఎర్లియస్ట్ లెఫ్టిస్ట్ లీడర్స్ అమ్మా.
ఎర్లియెస్ట్ లెఫ్టిస్ట్ లీడర్స్ విత్ ఇన్ ద కాంగ్రెస్. కాంగ్రెస్లో ఉంటూనే వామపక్ష భావజాలాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే మీకు ఒకటి రెండు పాయింట్లు చెప్తే మీకు అర్థం అవుద్ది. జవహర్లాల్ నెహ్రూ గారు 1929 ఐఎన్సి లాహోర్ సెషన్కి అధ్యక్షత వహించారు. ఐఎన్సి లాహోర్ సెషన్, లాహోర్లో ఐఎన్సి యాన్యువల్ సెషన్కి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. అతను అక్కడ ఏం చెప్పుకున్నాడంటే ఆమె సోషలిస్ట్ నేను సోషలిస్ట్ని అని చెప్పుకోవడం జరిగిందమ్మా. సోషలిస్ట్ ఎస్ అంటే మనకి సోషలిస్ట్ లాహోర్ ఐఎన్ సెషన్లో అతను ఒక పాయింట్ కూడా 1929లో ఏం చెప్పాడమ్మా, అతను అవుట్ రైట్లీ ఒకటి చెప్పాడు. ఏంటి? సో మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్, సంపూర్ణ స్వరాజ్ అని వచ్చి ఫ్లాగ్ హోస్ట్ చేయడం కూడా జరిగింది మనకి. ఎస్, ఇతను అంతేకాకుండా ఇతను ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు సో రష్యాలో ఉన్నటువంటి 5 years ప్లాన్ మీద ఇంట్రెస్ట్ చూపి అవే 5 years ప్లాన్స్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశాడమ్మా. 5 years ప్లాన్స్. ఎవరు ఈ 5 years ప్లాన్స్ చేసింది? స్టాలిన్ 5 years ప్లాన్స్ని ఇతను ఏంటి అట్లానే మనం నడిచింది. మీకు తెలుసు కదా, ఫస్ట్ 5 year ప్లాన్ ఎకానమీ చదువుకున్నారు. సెకండ్ 5 year ప్లాన్, ఎన్ని 5 year ప్లాన్స్ జరిగాయి? 12 5 year ప్లాన్స్ జరిగాయి. తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది, ప్లానింగ్ కమిషన్ అట్లా. ఎస్, సో ఇట్లా ఎర్లియెస్ట్ కాంగ్రెస్ లీడర్సే కొంతమంది ఇట్లా ఉండేవారు. సుభాష్ చంద్రబోస్ కూడా మీకు తెలుసు, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. సో లెఫ్టిస్ట్ పార్టీస్ ఒకటి స్టార్ట్ చేశాడు, తర్వాత అతను హౌస్ అరెస్ట్ చేశారు, తర్వాత ఇతను ఇక్కడి నుంచి జపాన్ వెళ్ళిపోయాడు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే మనకి ఇట్లా వస్తూ 1934లో ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ, సోషలిస్ట్ ఐడియాలజీ, ఇది ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయి 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఏర్పడిందమ్మా. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. సో ఐడియా ఏమో ఎప్పటి నుంచి ఉంది? 1920 నుంచి. కానీ ఇది ఆర్గనైజేషన్ రూపంలో ఎప్పుడు వచ్చిందమ్మా? 1934లో వచ్చింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ బాంబేలో స్టార్ట్ అయింది, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. దీనికి ఆచార్య నరేంద్ర దేవ్ ప్రెసిడెంట్గా ఉండేవాడమ్మా. ఇనీషియల్గా ఆచార్య నరేంద్ర దేవ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి. ఆచార్య నరేంద్ర దేవ్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు. జయప్రకాష్ నారాయణ్ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. మీకు జయప్రకాష్ నారాయణ గురించి విన్నారు మీరు అప్పుడు. జయప్రకాష్ నారాయణ్ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. దేనికి? ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి. ఇనీషియల్గా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి. ఇంత కాకుండా చాలామంది సోషలిస్ట్ మెంబర్స్ ఉండేవారు. మనం చూసుకున్నట్టయితే ఆ సోషలిస్ట్ మెంబర్స్ రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండేవారమ్మా. అచ్యుత్ పట్వర్ధన్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో మెంబర్స్గా ఉంటారు. ఇట్లా మనకి ఐడియా అనేది 1920sలో జనరేట్ అయిన వీళ్ళని ఎర్లియెస్ట్ సోషలిస్ట్ ఐడియాస్ ఉన్నటువంటి మెంబర్స్, కాంగ్రెస్లో సోషలిస్ట్ ఐడియాస్ ఉన్నటువంటి మెంబర్స్. సో తర్వాత ఇది ఆర్గనైజేషన్ రూపం స్టార్ట్ అయింది. ఇట్లా మనకి భారతదేశంలో మనకి 20th centuryలో 2 వామపక్ష పార్టీలు ఏర్పాటు. ఇట్లా మీరు దీని గురించి ఇలా గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏంటమ్మా లెఫ్టిస్ట్ పార్టీస్ అంటే ఇవి మనం చెప్పాలి. ఎస్, ఇది మన కాన్సెప్ట్.